అటువంటి నేరేడు మారేడుకి చెప్పవలసిన అవసరం ఏముంది అసలు? మారేడుని మించినటువంటి ఓషధి ప్రపంచంలో లేదు. అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రి గురించి ఎక్కడ చెప్పను, ఒక్కొక్క పత్రిది అంతంత ఓషధీతత్వం, అందుకే వాటిని నిర్ణయించారు. అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది. ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలిందనుకోండి, అందులోంచి రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి. ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టుకెళ్ళి నదులలో కలిపారనుకోండి, శ్రావణ మాసం నదికి పురిటికాలం. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటికాలం ఉంటుంది. ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు, స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహవాచనం చేయిస్తారు. అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటికాలం ఉంటుంది, అందులో ముట్టుకోరు, అప్పుడు ఆ వస్తువు తినరు. నదికి శ్రావణ మాసం పురిటికాలం, అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యరు.